హాయ్ మేడం. మీ పేరు? ప్రత్యూష. యాక్చువల్‌గా ప్రతి దాని మీద రేట్లు పెంచేస్తున్నారు గదా! ఇప్పుడు ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ మీద గూడా దాదాపు రూ. 4 పైన పెంచడం జరిగింది. ఇదే 2, 3 రోజుల్లో. ఇలా అయితే మరి ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతుకుతాడనుకుంటున్నారు? దీని మీద అంటే ఈ పెంపకాల మీద మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు నేనొచ్చి ఐటీ జాబ్ చేస్తున్నా అండి. నాకొచ్చి సాలరీ మినిమమ్ ఒక 50 లోపు ఉంటది మా ఇద్దరికి. ఇప్పుడు ఇద్దరు జాబర్స్ కాబట్టి మాకు కొంచెం ఓకే. ఫీజిబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ పెట్రోల్‌తో ఒకసారి ఆఫీస్‌కెళ్ళాలంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీసే మాకు. మంత్‌కి మేము 12 డేస్ ఎళ్ళాలి. కాబట్టి వీక్లీ 3 డేస్ ఎళ్తున్నాం. పెట్రోల్‌కి అంత టైం మేము వెయిట్ జేయాలి అంటే అది వీలవ్వట్లేదు. వీకెండ్స్‌లో వచ్చి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని ఎళ్తున్నాం. సో, కార్ తీసే వాళ్ళ పరిస్థితి ఇంకా కొంచెం ఎక్కువే రిస్క్ ఉంటది. మా మేనేజర్ వాళ్ళైతే అసలు కార్‌లో పెట్రోలే వీక్లీ వన్సే మేము ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. బట్ ఈ పరిస్థితిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే కొంచెం బావుంటది. పెట్రోల్ ధరలు గూడా పెరుగుతున్నాయి అండ్ అవైలబుల్ గూడా లేదు. వారి వల్లనే పెంచినామని జెప్పేసి కేంద్రం జెప్తూ ఉంది గదా! దేశవ్యాప్తంగానే ఇంతగానం పెంచుతూ ఉన్నారు గదా! సో, దీనిపైన మీరేమనుకుంటారు? నిజంగానే వారి వల్లనే పెంచిర్రని అనుకుంటున్నారా? ఉండొచ్చండి. ఇప్పుడు మొన్నటి వరకు న్యూస్‌లో వరకు మనకేం చూపిస్తుందంటే వాళ్ళక్కడ ఆపేశారు ఇరాన్ నుంచి కాబట్టి మనకి స్టాక్ ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళెక్కువ సరఫరా తెగియలేకపోతున్నారు. మోడీ గూడా మనకు మొన్న అదే చెప్పారొచ్చి. తక్కువ యుటిలైజ్ చేసుకోండి. ఉంటుంది. మీరేం భయపడాల్సిన ఉంటుంది. బట్ స్టిల్ అంత ఎక్కువ లేదు. 1 మంత్ ఆర్ 2 మంత్స్‌కే ఉంటుంది. తక్కువ యూజ్ చేయండి. ఎక్కువ యూజ్ చేస్తే ఏమైపోద్దంటే 1 మంత్ మీరు సేవ్ చేసింది 1 వీక్‌లోనే మనం తీసేస్తాం. సో, పానిక్‌తో త్వరగా తీసేసుకుంటాం గదా! సో, నా అభిప్రాయం ఏందంటే జనాలు పానిక్ అవ్వకుండా గవర్నమెంట్ చెప్పింది ఫాలో అయ్యి, తక్కువ యూజ్ చేసుకొని, ఇంట్లోనే ఉండి అవసరమైనప్పుడు మాత్రమే బయటికెళ్ళి చేసుకుంటే కొంచెం అంటే బెనిఫిట్. ఉన్న పొలంలో ఒకేసారి పెట్రోల్ మీద, డీజిల్ మీదనే గాకుండా ప్రతి ప్రొడక్ట్ మీద టాక్సెస్ అనేది పెంచేశారు. అది మీరు గూడా చూస్తూనే ఉన్నారు. గ్యాస్ మీద గానివ్వండి, ఇతర ప్రొడక్ట్స్ మీద గానివ్వండి. సో, ఇలా అయితే ఒకేసారి పెంచడం వల్ల మీకు ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు నెల నెల మనం సామాన్లు కొనుక్కునే వాళ్ళమే. అందరు మిడిల్ క్లాసే. సో, ఒకటేసారి పెంచితే మనకు గూడా ఎందుకు పెంచుతున్నారనే డౌటొస్తది. మేబీ క్రైసిస్ ఏమన్నా వస్తదా? మళ్ళీ కరోనాలాగా లాక్‌డౌన్ ఏమన్నా వస్తదా? ఇంతవరకు పెంచడం వల్ల అనే డౌట్ అందరికుంటుంది ప్రజలకి. బట్ వాళ్ళు గూడా గవర్నమెంట్ గూడా మన గురించి ఆలోచించుతారు. రేపొద్దున ఏదన్నా మంచిగా తక్కువ చేసి రేపొద్దున వేరే ఏదైనా మళ్ళీ బిల్ తగ్గే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అనుకుంటున్నాం. ఇంత ఎక్కువ పెంచితే ఎవరం కొనలేము. ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్‌కే అది చెడ్డ పేరొస్తది. ఎందుకు ఇన్‌ఫ్లేషన్ ఇంతుంటుంది అని. సో, నేననుకుంటున్నా ఇప్పుడు పెరిగినా రేపొద్దున వార్ తగ్గేసి అంత బాగైతే తగ్గుతది అని అనుకుంటున్నా. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఉన్న పలంగా దేశవ్యాప్తంగా కేంద్రం పెట్రోల్ మీద గానివ్వండి, డీజిల్ మీద గానివ్వండి రూ. 3 పైనే రేట్లయితే పెంచడం జరిగింది. అయితే పెట్రోల్ మీద రూ. 3.29 అయితే పెంచడం జరిగింది. మొన్న చూసుకుంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక మళ్ళీ 90 పైసలైతే పెంచడం జరిగింది. పెట్రోల్ మీద గానివ్వండి, డీజిల్ మీద ఇలా అయితే మరి ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతకాలి? అసలు ఎందుకు పెంచుతున్నారు? మరి దీని మీద ప్రజలు గూడా మెయిన్ వాహనదారులు గూడా స్పందిస్తున్నారు? ఎలా స్పందిస్తున్నారు? అని చెప్పేసి గూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న. నా పేరు నరేష్ కుమార్ అన్న. సో, ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఉన్న పలంగా ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే గనక రూ. 3 పైన పెంచడం జరిగింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ 90 పైసలు పెంచడం జరిగింది. దీని మీద మీరేమనుకుంటున్నారు? అన్న పెట్రోల్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన వార్ అయింది కదా, మన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్ అదర్స్ గల్ఫ్ కంట్రీస్ అన్నీ అవుతున్నాయి. కాకపోతే మనకు పెట్రోల్ వచ్చేది ఒకటి అమ్రాజ్ అనే ఇరాన్ కంట్రీ, ఇరాక్ పక్కన ఉంది. ఆడ నుంచి రావాల్సింది. కాకపోతే మోడీ ఏం చేశారంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ మంచి రిలేషన్ వస్తుంది. కానీ అన్ని చోట్ల దొరుకుతుంది పెట్రోల్. కాకపోతే నేను సామాన్య వ్యక్తిగా నేను అంటున్నది అంటే మీరు అవసరం ఉంటే బయటికి వెళ్ళండి, అవసరం అయితే వెళ్ళకండి. చూసుకోండి మీరు ఎంత ఎంత తిరుగుతున్నారో ఎంత చూసుకున్నారో అంత చూసుకొని తిరగండి. ప్రధానమంత్రి మోదీ గారు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది. మోడీ గారు ఏం చేశారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొత్తగా వచ్చినాయి. సాధారణ మనిషి కొంటడో సెకండ్ మ్యాటర్. కాకపోతే ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ అంటే కూడా దానికి కూడా మనకి పవర్ యూజ్ అవుతుంది. ఆ పవర్ యూజ్ అయితే దానికి ఎఫెక్ట్ అయింది ఎలక్ట్రిసిటీ బిల్ అది పెరుగుతుంది. కాకపోతే నేను అనేది ఏంటి అవన్నీ పక్కన పెడితే సామాన్యుడు ఎట్లా బతకాలంటే అవసరం ఉన్నప్పుడే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. అది నా పని. సో, ఏంటి ఇప్పుడు ఒక పెట్రోల్ డీజిల్ అనే కాదు, ఉన్న పలంగా గ్యాస్ రేట్లు కానివ్వండి, ఇతర ప్రోడక్ట్ల మీద కానివ్వండి, ప్రతి దాని మీద పెంచుతున్నారు కదా. గ్యాస్ వచ్చింది, గ్యాస్ విధంగా వచ్చింది. అయితే గ్యాస్ కూడా ఎట్లా అంటే ఇవాళ రేపు మన ఇంట్లో గ్యాస్ ఉంది. కాకపోతే ఇండక్షన్స్ అని కొత్తగా మార్కెట్లో వచ్చినాయి. ఆ ఇండక్షన్ అప్పుడే తీసుకుంటే మన గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఏముండకపోతే కాదు. ఇప్పుడు గ్యాస్ సమయంగా వాడితే బాగుంటుంది. ఉట్టి విచ్చగా పొయ్యండి ఇచ్చేసినామా పొంగుతుందా ఇప్పుడు పాలు పొంగిస్తాం, అది పొంగే వరకు చూడొద్దు. కొంచెం మనకి ఎంత అయితే అవసరం అంతనే వాడాలి అంతే. సో, మొత్తానికైతే మీరు ఏమనుకుంటున్నారన్న? అంటే మళ్ళీ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటారా? తగ్గితే బాగుంటుంది. ఖచ్చితంగా తగ్గే అవకాశం. ఎందుకంటే అక్కడ వార్ తగ్గిపోయింది.
అక్కడ వార్ తగ్గిపోయింది కాబట్టి అమరావతి నుంచి మెయిన్ సర్క్యులేషన్ అవుతుందిగా ఆ నుంచి అన్ని ఒప్పందాలు అయిపోతున్నాయి. కొన్ని దేశాలకి పోతలేవు కానీ మన దేశానికి అయితే ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నది. కాకపోతే మనం నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, వెహికల్ పోతుంటే రోజుకి 100 రూపీస్ పెట్రోల్ కానీ సామాన్యుడు అదే ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తే 100 రూపాయలు మిగులుతాయిగా, అట్లా నా ఉద్దేశం. నమస్తే అన్న, మీ పేరు? మల్లేశ్వరం నంబర్. సో ఇప్పుడు డీజిల్ రేట్లు కూడా భారీగా పెరిగిపోతూ ఉన్నాయి కదా, ఒకేసారి 3 రూపాయలు 4 రూపాయలు పెంచడం జరిగింది. మరి దీనిపైన మీరు ఏమనుకుంటున్నారా? ఇది ప్రభుత్వాలు కావాలని పెంచుతారు కానీ అక్కడ నుంచి అంత రేటు ఉండదు. ఏదంటే యుద్ధాలని పేరు చెప్పి సెంట్రల్ ఏ ప్రభుత్వాలనే వాళ్ళ ఖర్చు కోసం పెంచుతూ ఉండట్లేదు. అసలు అంత రేటే ఉండదు. మనకి ఇచ్చేది ఇప్పుడు 106, 110 ఇస్తారు. సామాన్య ప్రజలు 2 వీలర్స్ మీద వర్క్ చేసుకుంటూ చాలా ఇబ్బంది ఇది. ఇప్పుడు కార్లు అంటే ట్యాక్స్ పీరియడ్ అంటే వాళ్ళు ఓనర్స్ పెట్టుకుంటూ కిరాయి వేస్తారు. సామాన్యంగా ఉద్యోగస్తులు రోజు పోయేట్లకు చాలా ఇబ్బంది కదా అది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మూమెంట్ చూసి గ్యాస్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ పెంచుతూ ఉంటాయి. ఆ తర్వాత ఎలక్షన్ ఖర్చు కోసమే చేస్తాయి. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మనకు వచ్చేది చాలా తక్కువ రేట్లో వస్తుంది అక్కడ నుంచి. ఎన్నో దేశాలు మన ఇండియాకి ఇస్తూ ఉన్నాయి పెట్రోల్ డీజిల్, అయినా వీళ్ళు పెంచుతూ ఉన్నారు. ఎందుకన్నా అంటే ఈ యుద్ధాలు ఒకటి చూపించి ఏదో ఒకటి చూపించి చేస్తూ ఉంటారు, ప్రజలను మోసం ఇది ఒక మంచి ఛాన్స్ గా చూసుకొని చేస్తారు వాళ్ళు. ఇప్పుడు పెట్రోల్ పంపులు కూడా పెట్రోల్ పంపుల లోపల వాటర్ కలిసి ఉంటుంది, ప్లస్ ఎయిర్ కలిసి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ రాసి పెడుతుంది ఏమంటని ఏదంటే కంప్లీట్ చేయండి, ఎవరు పట్టించుకోడు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పేరు కోసం ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు, ఏదంటే కంప్లీట్ చేయొచ్చు అంటారు. పెట్రోల్ పంప్ లోపల వాటర్ ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్ లోపల మొత్తం వాటరే ఉంటుంది కంప్లీట్గా. దాన్ని ఎవరు పట్టించుకోడు. ఎవరికి పోయి కంప్లీట్ ఇచ్చినా లంచాలు తింటారు, పక్క పోతారు. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోరు. పెంచుకుంటూ పోతే ప్రతి దాని మీద పెంచుకుంటూ పోతే ఒక సాధారణమైన వ్యక్తి బతకగలుగుతారంటారు. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ప్రతి ఒక్క ఐటెం పెరుగుతుంది. కిరాణా జనరల్ స్టోర్ ఇప్పుడు ఒక ఇంట్లో ప్రతి వస్తువు మీద పెరుగుతుంది అది. ఎందుకంటే రవాణా ఛార్జీలు పెరుగుతాయి, మనకు ఈ టోల్స్ ట్యాక్స్ పెరుగుతాయి, మనకు అన్ని పెరుగుతాయి. ఒక పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల అన్ని పెరుగుతాయి. అందుకోసమే ప్రజలను మోసం చేయడానికి ఒకసారి పెట్రోల్ డీజిల్ పెంచినాక అన్ని వేస్తూ ఉంటారు. ఒకటే సాగు చూపిస్తారు, పెట్రోల్ డీజిల్ పెరిగిందని టికెట్ వేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి వేస్తారు, ఓటర్ ఛార్జ్ అంటే టీఎస్ అంటే. ఒక నార్మల్ సాధారణ వ్యక్తిగా మీరేం కోరుకుంటున్నారు? అంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఒట్టేప్పుడు చాలా సంపాదిస్తాయి కదా, ఎలక్షన్ పెట్టేప్పుడు డబ్బు ఖర్చు పెడతాయి. దాన్ని ఈ రూపంగా కవర్ చేసుకుంటే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ నేషనల్ పార్టీలు కానీ ఇదే రకంగా చేస్తుంటాయి. ఎందుకంటే ప్రజలు అడిగేటోడు అంత అడిగేటట్టు లేరు. ఎందుకంటే అది కామన్ అయిపోయింది ఇప్పుడు. అంటే క్వశ్చన్ చేసేది మీ మీడియా వాళ్ళే, మీరే చేయలేకపోతారు. ఎందుకంటే మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ పార్టీల జెండాలు కట్టడం దానికి దీనికి అని చెప్పి యూజ్ చేసుకుంటారు, ప్రజలను మోసం చేయడం ఇది. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ప్రసాద్. సో ఉన్న పలంగా ఒకేసారి కేంద్రం 4 రూపాయల పైన పెంచింది కదా పెట్రోల్ మీద, దీనిపైన మీరేమనుకుంటున్నారు? పెంచితే అన్ని పెరుగుతున్నాయి కదా, అది కూడా పెరుగుతాడు. మన స్పందన ఏముంటుంది, మనకి వెళ్ళినప్పుడు దొరికితే చాలు. ఇప్పుడు డబ్బులు ఎవరో లెక్క చేయట్లేదు, సామాన్య ప్రజలు నష్టపోతారు అంతే. అక్కడ కొంచెం రోజువారీ కూలీలు తిరిగే వాళ్ళు కొంచెం నష్టపోతారు తప్ప ఎవరు ఆగుతున్నారు, ఎవరు ఆగట్లేదు. అంటే స్పందన లేదు కదా మెయిన్. పెంచితే ఏదైనా వేరే ఇతర పెంచితే అది కొంచెం ఆందోళన చేస్తున్నారు, కానీ ఇలాంటివి పెంచుతూ ఉంటే ఎవరు పబ్లిక్ స్పందన ఇది లేదు. ఉద్యమాలు చేయడాలు, వ్యతిరేకత వ్యక్తం చేయడాలు ఏమీ లేదు. దానివల్ల ఏంటంటే ఇంకంతే కామన్, ఇంక అందరితో నలుగురితో పాటు నారాయణ. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు కదా, ఇంకా పెరిగితే కనుక ఇంకా ఎలా ఉంటుంది? ఎంతైనా పెరగడం, ఇంక పెరిగితే మనం ఏం చేస్తాం, జనాల్లో లేదు మెయిన్. ప్రతి దాని మీద పెంచేస్తున్నారు కదా, ఇలా అయితే ఒక సాధారణమైన వ్యక్తి ఎలా బ్రతుకుతారు అనుకుంటారు? అందరూ బతుకుతారన్నా, పెరిగినా బతుకుతారు, తగ్గినా బతుకుతారు. సాధారణం ఏంటి, ఇంకా ఉన్నవాడే ఎవరికైనా ఒకటే. పెరుగుతుందంటే దానికి తగ్గట్టు ఆదాయం ఆడికి వస్తుంది కదా, ఇంకంతే. ఇంకా అందుకే పెంచుతున్నారు. మీరేమనుకుంటే ఏమైనా తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తగ్గించినా ఒకటే, తగ్గించకపోయినా ఒకటే. ఇంక మనకు వెళ్ళేది అనా, తగ్గించినా ఒకటే, తగ్గించకపోయినా ఒకటే. బ్రో మీ పేరు? బ్రో నా పేరు వీరా. సో ఇప్పుడు ఉన్న పలంగా కేంద్రం మరి పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు పెంచేసింది కదా, మొన్న చూసుకుంటే 3 రూపాయల పైన పెంచింది, ఇప్పుడు మళ్ళీ ఒకేసారి 90 పైసలు పెంచేయడం జరిగింది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇలా సరదా ఇలా అయితే పెంచొద్దు యాక్చువల్లీ, కానీ పబ్లిక్ మొత్తం ఇబ్బంది పడుతున్నారు, అందుకనే పెంచొద్దు, రేట్లు తగ్గియాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ పంప్ వల్ల ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అట్లా అని చెప్పేసి పెట్రోలు డీజిల్ అందరికి అందుబాటులో ఉండేటట్టు రావాలి, ఈ వార్ అన్నిటికీ అందే ఆపాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ వార్ వల్లనే ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెంచడం జరుగుతుంది అంటున్నారు. పెట్రోల్ అనే కాదు, డీజిల్ మీద కానివ్వండి, ఇక గ్యాస్ మీద కానివ్వండి,
ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద పెంచేస్తున్నారు కదా, అట్లయితే మరి ఒక సాధారణమైన వ్యక్తి ఇప్పుడు బతకగలుగుతారు అనుకుంటున్నారా? అలా తగ్గాలని మేమందరం పబ్లిక్, నేనని కాదు అందరు పబ్లిక్ కోరుకుంటుర్రు. ఈ వార్ ఆగాలి, ఇదంతా తగ్గాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే కోరుకుంటున్నాను. ఈ వార్ ఆగాలి, ఇదంతా తగ్గాలి. పబ్లిక్ అందుబాటులో పెట్రోలు, డీజిల్, గ్యాస్ సంథింగ్ ఏవేవి ఉన్నాయో అందుబాటులోకి అన్ని రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కసారి పెట్రోల్ బంకులు కూడా మూసేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, పెట్రోల్ డీజిల్ లేకుండా. అట్లా మీరు కూడా ఫేస్ చేసిరా ఇవన్నీ? ఇవన్నీ వెయిట్ చేసినాము లైన్లలో, గంటలు గంటలు ఆగుడు. నేను ఒక రోజేమో 1 గంటకు వస్తా, 1 గంటకు వస్తే దాదాపు 2 hours అవుతుంది నేను పెట్రోల్ కొట్టించుకోనికి. అంతే మొత్తం ఈ వార్ వల్ల, ఈ ఇష్యూ వల్ల ఇదంతా అవుతుంది. ఇట్లా కావద్దు జల్దీ. ఇది ఏదో ఏమున్నా సమస్యలు, వార్ అవన్నీ ఆగిపోవాలి. ఆగిపోయి అందరికీ పెట్రోల్, డీజిల్ అందుబాటులో అందరికీ రావాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.